ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను ఒక గొప్ప దైవజనుడు, దేవుని స్వరం వినగలిగిన గొప్ప వరం ఉన్న దైవజనుడు చిన్న మోసంలో పడి తన తన జీవితము ఎట్లా ఎండ్ చేసుకున్నాడో చూసినప్పుడు నాకు చాలా బాధేసిందనమాట. ఇది దేవుడు మనకు దృష్టాంతంలాగా ఈ బైబిల్ రాపిచ్చి పెట్టాడు. ఎందుకంటే మనం ఎవ్వరము ఆ నష్టంలోకి వెళ్ళకూడదు అని. దేని గురించి చెప్తున్నానంటే నేను మొదటి రాజులు 13 అధ్యాయంలో ఆ దైవజనుడి పేరు ఇక్కడ రాయబడలేదు. కానీ ఈ దైవజనుడు ఏ దేశానికి చెందినవాడు అంటే యూదా దేశం. యాక్చువల్గా ఇజ్రాయేలీలు 12 గోత్రాల్లో ఈ సొలొమోను చేసిన పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళకి సొలొమోను కొడుకైన రెహోబాం టైంలో ఈ ఈ ఇజ్రాయెల్ దేశాన్ని రెండుగా డివైడ్ చేశారు. 2 గోత్రాలు యూదా దేశంగాను, 10 గోత్రాలు ఇజ్రాయెల్ దేశంగాను డివైడ్ చేసి ఈ యరొబాము అనే రాజుకి ఈ ఈ ఏం చేశాడంటే ఈ ఇజ్రాయెల్ దేశాన్ని అప్పచెప్పి ఈ దావీదు వంశస్థులకి ఈ 2 గోత్రాల వాళ్ళకి ఈ 2 గోత్రాలు అప్పచెప్పాడనమాట. సో ఈ యూదా దేశం అంటే ఈ 2 గోత్రాలకు సంబంధించిన యూదా దేశం నుంచి ఒక దైవజనుడు బయలుదేరి బేతేలునకు వచ్చును. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ సీన్ ఏంటి ఇక్కడ అంటే మన యరొబాము ఉన్నాడు కదా. యరొబాము దారిని పిలిచి దేవుడు రాజును చేసి 10 గోత్రాలు ఇజ్రాయేలుని అప్పచెప్తే ఏం చేశాడంటే ఈ ఇజ్రాయేలీలు వీళ్ళకి సొలొమోను ఒకటే కదా మందిరం కట్టించింది. ఈ యెరూషలేముకు పోయి ఆ సొలొమోను మందిరంలో అక్కడ దేవునికి అర్పణలు అర్పించడము, వీళ్ళు అటు పోతూ వస్తూ ఉంటే ఏదో ఒక రోజు మళ్ళీ ఇజ్రాయేల్ అందరూ యూదా వాళ్ళతో కలిసిపోయి నన్ను చంపేస్తారు అనుకొని ఒక స్కెచ్ చేసి 2 బంగారు దూడలు పెడతాడనమాట. దానులో ఒక బంగారు దూడ, తర్వాత బేతేల్లో ఒక బంగారు దూడ పెట్టి ఏం చేస్తాడు తెలుసా? ఇదే మిమ్మల్ని మన మన పుత్రలోని ఐగుప్తు నుంచి విడిపించింది, దీనికే మొక్కండి అని చెప్తాడు. ఎంత భయంకరమైన పాపం అంటే అండి ఇది. యెరొబాము స్టార్ట్ చేస్తాడు, ఏ ఒక్కరు దీన్ని స్టాప్ చేయరు. ఇజ్రాయేల్ రాజులు అందరూ ఫాలో అవుతారు. మొత్తానికి ఆ ఇజ్రాయేల్ గోత్రాలు 10 గోత్రాలు నాశనం అయిపోయి ఇజ్రాయెల్ దేశం కంప్లీట్గా తుడిచిపెట్టేంతవరకు ఈ దూడను పూజించడం మానరు. మధ్య మధ్యలో కొంత యోహు అని మంచి రాజు వస్తాడు, కానీ అతను కూడా ఈ బంగారు దూడను మాత్రం తీసాడు. ఒక్కడు చేసిన చెత్త ఆలోచనకి ఇజ్రాయెల్ 10 గోత్రాల వాళ్ళు బలైపోయారు. చూసారా? అదనమాట. సో బ్యాక్గ్రౌండ్ అది. ఇప్పుడు ఈ యెరొబాము ఏం చేస్తున్నాడంటే బలిపీఠం మీద ఏం చేస్తున్నాడంటే ధూపం వేస్తున్నాడు అనమాట. ధూపం వేస్తుంటే ఈ దైవజనుడు వెళ్ళి చెప్తున్నాడు అనమాట. 13వ అధ్యాయము, మొదటి రాజులు 13వ అధ్యాయం 2వ వచనంలో ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో హుషియా అని ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతని మనుషుల శల్యములను నీ మీద దహనం చేయను. సో ఇక ప్రాఫెసీ చెప్తున్నాడు. నెక్స్ట్ ఒక రాజు వస్తాడు. ఆ రాజు ఎవరైతే అంటే విగ్రహాలు అంటే రాంగ్గా దేవుడి చిత్తానికి అగనెస్ట్గా చేస్తారో వాళ్ళందరినీ చంపేస్తాడని డైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. అంటే ఇది ప్రాఫెసీ చెప్తున్నాడు. దీనికి ఇది జరుగుతుంది అని చెప్పడానికి సూచన ఏంటంటే ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవటి యెహోవా ఇచ్చిన సూచన అని చెప్పాడనమాట. అయితే ఇప్పుడు యెరొబాము రాజు కదా, ఈయనేదో చిన్న దైవజనుడు కదా, రాజుకి పవర్ ఎక్కువ కదా. ఏం చేస్తాడు? ఈ తప్పు చేస్తే అయ్యో నేను దేవుడు కదా, నేను దారిని పోయేవాడికి నాకు రాజ్యం ఇచ్చాడు అని బాధపడడానికి బదులుగా ఆ దైవజన్ ఏదో చేసేద్దామని చేయి చాపి ఆ దైవజన్ పట్టుకుందామని ట్రై చేస్తాడు. ఎవరు? యెరొబాము. అలా ట్రై చేయంగానే ఇక్కడ ఏమనుందంటే 4వ వచనంలో అతను చేయి చాచిన దగ్గర ఆ చెయ్యి ఎండిపోయిందంట. అంటే గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అయిపోయింది, ఎండిపోయిందంట. దాన్ని వెనక తీయటకు అతనికి శక్తి లేకపోయాను. అప్పుడు అప్పుడు యెహోవా 5వ వచనం చూడండి. యెహోవా సెలవు ప్రకారం దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం చెప్పాడు కదా, అది వెంటనే జరిగిపోయింది. బలిపీఠం బద్దలైపోయింది, బుగ్గి దాని మీద నుంచి ఒలికిపోయింది. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవాకు సమకమందు నా కొరకు వేడుకొనమని దైవజన్ని బతిమాలుకొనగా. చూడండి, దేవుడు నువ్వు చేస్తున్న తప్పని ఒక దైవజన్ని చెప్పి పంపించినాడు. అదేవిధంగా ఏం చేశాడు? అంటే సూచన ఇచ్చాడు జరగబోతుందని. ఇవన్నీ చేస్తున్నప్పుడు యెరొబాము నిజంగా ఎంత మారాలండి. మారకపోగా
అతను అతను చూడండి, దేవుడు వెంటనే చూడండి, అతను ఎంత చెడ్డవాడని తెలిసినా వెంటనే, అయ్యా దైవజనుడా నాకు మళ్ళా చేయి బాగా కావాలని జస్ట్ నా గురించి ప్రార్థన అసలు ఇంకా అతను అట్లాగే ఆ చేతితో వదిలేస్తే ఇంకా పాపమే చేయకుండా ఉండేవాడు కదా అసలు. కానీ దేవుడు క్షమించమని అడగంగానే వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? మరలా మునుపటి వాళ్ళ చేయి బాగైపోయిందంట. అంటే ఈ దైవజనుడికి యెహోవా దేవుడికి మొరపెట్టంగానే మళ్ళీ చేయి బాగైపోయిందంట. అప్పుడు మళ్ళా అతను ఏం చెప్తాడంటే, ఆ! రాజు ఏం చెప్పాడంటే 7వ వచనంలో, నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతులు ఇచ్చేదనని ఆ దేవదనుడితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లనెను, అయ్యా నీ ఇంటికి నేను రాను. నీ ఇంట్లో సగం నాకిచ్చిన, అంటే నువ్వు బహుమతులు కాదు, నీ ఇంట్లో ఉండే దాంట్లో సగం నాకిచ్చిన, నేను నీతో కూడా లోపలికి రాను. ఇక్కడ అన్నపానాలు పుచ్చుకొనును. దేవుడు నాకు చెప్పాడు. ఏమని చెప్పాడు? అక్కడ నువ్వు అన్నపానాలు పుచ్చుకోవద్దు, వెళ్ళిన మార్గంలో తిరిగి రావద్దు అని దేవుడు చెప్పాడు. సో నేను బేతేలు మార్గంలో కాకుండా వేరొక మార్గంలో తిరిగిపోతానని చెప్పి బయలుదేరి పోతున్నాడు. అయితే ఇది జరిగింది కదా, ఇది అందరూ చూసారు, అందరి కళ్ళ ముందు, ఇజ్రాయెల్ కళ్ళ ముందు జరిగిందనమాట ఇది. ఒక ఒక ముసలి దైవజనుడు ఒకడు ఉన్నాడు. ఆయన కుమారులు వచ్చి చూసి ఈ సంగతి అంతా వాళ్ళ నాన్నకు చెప్పారు. ఆ ముసలి దైవజనుడు చెప్పాడు. ఆ ముసలి దైవజనుడు చూడండి, వెంటనే, అంటే మనల్ని మోసపుచ్చే వాళ్ళు ఎట్లుంటారో చూడండి. దైవజనుడే, ఆయన కూడా దైవజనుడనే ఉంది బైబిల్లో. వెంటనే కళ్ళకి గంతలు, అంటే గాడిద కళ్ళకి కంతలు కట్టి వెంటనే ఏ దారిలో పోయాడు ఆ దైవజనుడు? వెంటనే పరిగెత్తుకుంటా, అంటే పోయి, అంటే దాన్ని అతను ఎదుర్కొంటాడు. అతను ఏంటంటే ఒక మస్తకి వృక్షం కింద 14 వచనంలో కూర్చొని ఉంటాడు. అంటే అప్పట్లో నడుచుకుంటూ ప్రయాణాలు కదా, కూర్చొని ఉంటే వెంటనే పోయి ఏం చెప్పాడు అక్కడ 15 వచనంలో, అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను, నువ్వు అన్నపానం పుచ్చుకొని వద్దని దేవుడు నాకు సెలవిచ్చాడని మళ్ళీ చెప్పాడు. అయితే 18 వచనంలో ఏముందో చూడండి. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానం పుచ్చుకుంటకే అతని అతని అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా. ఒక దైవజనుడంట పాపం దారిని పోయి ఆయన పాటికి ఆయన దారిని పోతుంటే, కొన్నిసార్లు సమస్యలు మన పాటికి మనం బతుకుతూ ఉంటే మన దారికి అడ్డం వచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి మన దారి మళ్ళించే వాళ్ళగా ఉంటారండి. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి, ఎంత మోసమో చూడండి. ఏమని చెప్పాడు? అబద్ధం ఆడాడంట. దేవుడు నాకు కనిపించి, యెహోవా దూత నాకు కనిపించి ఆ దైవజనుడు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టు అని చెప్పాడని. అతను నిజంగా ఒక్క మాట అడిగి ఉండాల్సింది దేవుణ్ణి, అయ్యా ఇది నిజమేనా అని. దైవజనుడు చెప్పంగానే మోసపోయినాడేమో. ఎంత మోసమో చూడండి. దైవజనులని పేరు చెప్పుకొని ఎన్ని మోసపు మాటలు మనల్ని ఎంత నాశనానికి, అందరూ కాదండి, చాలా మంచి దైవజనులు ఉన్నారు. అంటే కొంతమంది చెప్తున్న దైవజనులే కాదు, విశ్వాసులే కాదు, అన్యులే కాదు, ఎవరి ద్వారా అయినా మనకు మోసం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎవరైనా, బిలీవర్స్ ఆర్ నాన్ బిలీవర్స్, ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన దారి మరలించడాలని ట్రై చేస్తే ఒక్కసారి దేవుడి దగ్గర కన్ఫర్మ్ చేసుకోవడము, ఒక్కసారి దేవుడితో రిలేషన్ మెయింటైన్ చేయడము, కన్ఫర్మ్ చేసుకోవడం, ఒక సూచన తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో చూడండి. ఎంత ఎంత నమ్మి అతను తిరిగి అతనితో కూడా మరలిపోయి అతను ఎంత అన్నపానం పుచ్చుకున్నాడు పాపం. దైవజనుడని చెప్పంగానే ఏమనుకొని ఉంటాడేమో, అంటే ఈ ప్రయాణం నేను అలసిపోతున్నాను, ఏమైనా ఒక దైవజనుడిని పంపించి నాకు అన్నం పడ్డానికి అంటే దేవుడు ఏర్పాటు చేశాడని నమ్మాడేమో. కొన్నిసార్లు మనం అట్టే నమ్ముతాం. మన కష్టాల్లో అమ్మ బాబాయ్ వీళ్ళని పంపించి మన సమస్యలు తీర్చాలనుకుంటున్నాడేమో దేవుడు అని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతామండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అతడు తిరిగి పోయాను. అక్కడ వాళ్ళు భోజనం చేసేస్తారు. అతన్ని వెనుకొని తోడుకొని వచ్చిన ప్రవక్త యెహోవాకు ప్రత్యక్షమై ఆయన అంతటా అతడు యూదా దేశంలో నుంచి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిందని గనుక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నువ్వు వెనుకకు వచ్చి నువ్వు అచ్చట అన్నపానాలు పుచ్చుకున్న వలదని ఆయన సెలవిచ్చిన స్థలమునకు భోజనం చేసి ఉన్నావు కనుక నీ కలేబరం నీ పితరుల సమాధానానికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. ఎంత విచిత్రమో చూసారా అండి. ఇదే దైవజనుడు ముందు అబద్ధం చెప్పి బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చి అతనికి అన్నం పెట్టి అన్నం తినిన తర్వాత దేవుడు ఇదే దైవజనుడు నోటిగుండా ఒక మాట చెప్పించేశాడు. అతనే చెప్తున్నాడు మళ్ళా, నువ్వు యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పిన మాట వినకుండా ఈ దైవజనుడు అని నమ్మి ఇంటికి వచ్చి తిన్నందుకు
నువ్వు నువ్వు ఇంటికి చేరుకోవు, నువ్వు చచ్చిపోతావు, నీ కళేబరం కనీసము మీ పితరుల సమాధికి కూడా పోదు అని చెప్పేశాడు. ఎంత మోసమో చూడండి అసలు. బాబోయ్, అసలు ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి ఆ దైవజనుడిది. అంతటి వారు అన్నపానం పుచ్చుకున్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుక తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త గాడిద మీద గంతలు కట్టించాను. సో గాడిద మీద గంటలు కట్టించి ఈ దైవజనుడు అతన్ని పంపించేశాడనమాట. పోతా ఉంటే బయలుదేరిపోవచ్చుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపాను. అతని కళేబరం మార్గం అందు పడి ఉండే గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహము శవం దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవ మార్గం అందు పడి ఉండుటయు సింహము శవం దగ్గర నిలిచి ఉండి చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమైన పట్టణంలోకి వచ్చి ఆ వర్తమానం తెలియజేసిరి. సో దేవుడి దగ్గర నుంచి ఒక సింహం వచ్చింది. విచిత్రం ఏంటంటే సింహము ఇతను చంపింది కానీ తినలా, ఆ మాంసం తినలా. పక్కన గాడిద ఉంది, గాడిదని కూడా తినలా. అంటే ప్యూర్గా ఇది దేవుడు పంపించింది, ఎవరిని తినలా, ఆహారం కోసం చంపలా, అది పనిష్మెంట్ లాగా జరిగింది. సో అక్కడ శవం పడుంటే ఊర్లో వాళ్ళు గమనించేశారు. గమనించి ఆ ముసలోడికి వెళ్ళి చెప్పారు. ఆ ముసలోడు ఏం చేస్తాడు, ఆ దైవజనుడు మోసపూరితమైన ముసలి దైవజనుడు వచ్చి ఇతనికి కళేబరాన్ని తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టి, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను కూడా ఈ దైవజనుడి సమాధి చేయమని చెప్పాడు. ఏం ఉపయోగం అని చచ్చిపోయిన తర్వాత? మనకు జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఇంకేం ఉపయోగము? చూసారా? సో అతను అంగళార్చాడు, అన్ని చేశాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అని. ఒక దైవజనుడికే మోసము జరగకుండా ఆగలేదు, ఇంకా మన పాటి వాళ్ళ పరిస్థితి ఏందండి? కాబట్టి ఎవరు మోసపు మాటలు, పెళ్లి సంబంధాలు, దేవుడు మాతో మాట్లాడాడు, ఈ పెళ్లి దేవుని చిత్తమే అని చెప్పినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేసుకోండి. లేకపోతే ఈ పని దేవుడి చిత్తమే అని చెప్పినప్పుడు, ఎవరైనా వచ్చి మనకు చెప్పినప్పుడు వాళ్ళ మాటలు నమ్మొద్దండి. నమ్మడం తప్పని నేను చెప్పట్లే. ఫస్ట్ దేవుడు నీతో మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు సర్వాంతర్యామి. ఆయనకి మనకు మధ్యలో ఏ ఆటంకాలు లేవు. దేవుడితో మనకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది. దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు మనతో మాట్లాడతాడు, వాళ్ళతో మాట్లాడతాడు. అందరిలో ఉండేది ఒకే ఆత్మ. నీతో ఒక మాట మాట్లాడి వేరే వాళ్ళతో ఇంకో మాట మాట్లాడు. దేవుడికి ఇన్ని రకాల మాటలు చేత కావు. దేవుడు మనకు ఒక విషయం చెప్పిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఇంకొకలాగా ఆపోజిట్గా చెప్పారనుకోండి, నమ్మొద్దండి. అప్పుడు ఏం చేయాలి? నాతో చెప్పిన దేవుడు కన్ఫర్మ్ చేసుకోండి. అంటే అది రైట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు. మనకి ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే తెలుస్తుంది. అలా కన్ఫర్మ్ చేసుకోకుండా నాకంటే వీళ్ళు గొప్ప దైవజనులు, నాకంటే వీళ్ళు పెద్ద విశ్వాసులు, నేనే తక్కువ అనుకున్నా, మనకి ఎవరు తక్కువ ఎక్కువ ఏం లేదండి. ఎవరు ఇల్లు అడిగితే దేవుడు వాళ్ళకి చెప్తాడు, యథార్థంగా చెప్తాడు. సో మనకి అంత దేవుడు అంత రూట్ అంత క్లియర్ చేసి పెట్టున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయన సమీపంగా వెళ్ళి అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మనకు ఆత్మనిచ్చినాడు. మనకి ఎవ్వరు ఆటంకం లేదు, ఎవ్వరూ లేదు. దేవుడు ఎవరిని మోసం చేయడు. ఎవరికి దేవుడికి ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. జస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వినే చెవులు ఉంటే చాలు, దేవుడు చెప్తాడు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర వినే చెవులు కలిగిన వాళ్ళలాగా ఉందామా, లేక దేవుడిని వదిలేసి దురద చెవులు కలిగి దేవుడు కాని మాటలు తెచ్చుకుని నష్టాన్ని తెచ్చుకునే వాళ్ళలాగా ఉందామా? జాగ్రత్త. దేవుడికి లోబడే జీవితం అని జీవిద్దామని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.